మరొక బ్రేకింగ్ లోకి డీటెయిల్గా వెళ్దాం. సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు నగర ప్రజలు. హైదరాబాద్ రోడ్లన్నీ స్తంభించిపోతున్నాయి. నగరం నలుమూలలా ఎటు చూసినా ఒకటే రద్దీ కనిపిస్తోంది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో హైదరాబాద్ అంతటా ట్రాఫిక్ మెల్లగా వెరీ స్లోగా కదులుతోంది. హైదరాబాద్ ప్రధాన రహదారులతో పాటు నేషనల్ హైవేస్ అన్ని హెవీ రష్తో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవే అయితే హెవీ ట్రాఫిక్ తో ఎలా నిండిపోయిందో మనం చూడొచ్చు. జిల్లాలకు వెళ్లే రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎక్కడ చూడు ఏ రోడ్డుపై చూసినా ఇలా హెవీ రష్ కనిపిస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర అయితే కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. సంక్రాంతి రద్దీతో మొత్తం నగర రోడ్లు ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తుంటే హైవేలన్నీ కూడా కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకి లక్షలాది మంది జనం బయలుదేరారు. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోతోంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై నెమ్మదిగా కదులుతోంది ట్రాఫిక్. దీంతో 3 గంటల్లో చేసే జర్నీ కూడా ఖచ్చితంగా 6 గంటలు పట్టే సమయం కనిపిస్తోంది. స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఏ దారి కనిపిస్తే ఆ దారిలో సొంత ఊరికి వెళ్లిపోవాల్సిందే. ఇది ప్రస్తుతం సగటు నగరవాసి మదిలో మెదులుతోంది. ఎంత రేట్లున్నా, ఒకవేళ టికెట్ దొరకకపోయినా, దొరికితే లారీ ఎక్కైనా సరే సొంతూరికి వెళ్ళిపోవాల్సిందే. ఇక అదే ప్రస్తుతం హైవేల మీద ఈ స్థాయిలో భారీ ఎత్తున ట్రాఫిక్ కనిపించడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. చౌటుప్పల్లో చూస్తున్నాం మనం. సాధారణంగా హైదరాబాద్లో సిటీలో ట్రాఫిక్ టైంలో ఎలా ట్రాఫిక్ ఉంటుందో అలాంటి ట్రాఫిక్ ఇప్పుడు చౌటుప్పల్ దగ్గర హైవే మీద మనకు కనిపిస్తోంది. ఇక రాజేంద్ర నగర్లో కూడా బస్ స్టాపులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా పిల్లా పాపలతో లగేజ్ వేసుకుని ఊర్లకు వెళ్తున్న జనాలు మనకు కనిపిస్తున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఇసుకేస్తే రాలనంత జనం. బోగి మొత్తం నిండిపోయినా కూడా ఆ గేట్ దగ్గరే పట్టుకుని, డోర్ల దగ్గరే పట్టుకుని వేలాడుతూ చాలా ప్రమాదకరంగా కొంతమంది ప్రయాణాలు చేస్తున్నారు. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. దీంతో వెయిటింగ్ తప్పడం లేదు. ఇక విజయవాడలో కూడా బస్ స్టేషన్లలో ఇదే రద్దీ కనిపిస్తోంది. అయితే ప్రయాణికుల అవసరానికి సరిపడా బస్సులు లేవు అన్న కంప్లైంట్ అయితే ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.